నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. రైట్ నౌ నేనైతే శ్రీధర్ సిసి ఇన్‌స్టిట్యూషన్‌లో ఉన్నాను. రీసెంట్‌గానే మనందరికి కూడా తెలుసు ఎస్‌బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ మెయిన్స్‌కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, వీటి గురించి క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు శ్రీధర్ గారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ కంగ్రాచ్యులేషన్స్ సార్. థ్యాంక్ యూ. అండ్ ఎంతో మంది స్టూడెంట్స్ కూడా శ్రీధర్ సిసి ఇన్‌స్టిట్యూషన్ నుంచి బయటకు వచ్చి గవర్నమెంట్ జాబ్‌లు కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మరి ఎస్‌బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు సార్ ఇప్పటి వరకు? మనకి ఈ సంవత్సరం వచ్చినటువంటి ఎస్బీఐ క్లర్క్ రిజల్ట్ 12,969. ఆల్ ఓవర్ మొత్తం కవర్ చేశారు. ఆల్మోస్ట్ 28 స్టేట్లు ఉన్నాయి మనకి. 28లో 26 కవర్ చేశాము. 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. 4 యూనియన్ టెరిటరీస్ మిస్ అయినాయి. అంటే మొత్తం ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాలు యూనియన్ టెరిటరీలు అన్ని కలుపుకుంటే దాంట్లో మనము అవుట్ ఆఫ్ 36 we missed only 6. సూపర్ సార్. అంటే ఒకసారి లాస్ట్ ఇయర్ ఎలా ఉంది సార్ దీన్ని? లాస్ట్ ఇయర్ వచ్చింది 1111. ఇట్స్ అ ఫ్యాన్సీ నెంబర్ చూడటానికి. రైట్. అయితే లాస్ట్ ఇయర్కి డిఫరెన్స్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఉన్న వేకెన్సీలు 13,000 ఆర్డ్. ఓకే. బట్ ఈ ఇయర్ వచ్చిన వేకెన్సీలు 5,000 ఆర్డే. సో వేకెన్సీస్ ఆల్మోస్ట్ 40 to 50% పైన తగ్గిపోయినాయి అమ్మా. తగ్గినా కూడా మన రిజల్ట్ మాత్రం ఇంకా పెరిగిందని పెరిగింది. సో నెక్స్ట్ మీరు అడిగినటువంటి క్వశ్చన్ యాక్చువల్గా స్టూడెంట్స్కి బాగా అవసరమైనటువంటి క్వశ్చన్. ప్రిలిమ్స్ స్ట్రాటజీ వేరు, మెయిన్ స్ట్రాటజీ వేరు. ఓకే. ప్రిలిమ్స్ వచ్చేటప్పటికి స్పీడ్ టెస్ట్. అంటే ఆ కట్ ఆఫ్ మార్క్ వచ్చేటప్పటికి 60%, 70%, 80% రేంజ్లో కూడా ఉంటుంది. కానీ మెయిన్స్కి వచ్చేటప్పటికి కట్ ఆఫ్లు తక్కువ ఉంటాయి అమ్మా. సో ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే స్టూడెంట్స్ ఏ సెక్షన్లో అయినా సరే యాక్యురసీ మెయింటైన్ చేయాలి. అంటే ఎన్ని పెట్టాము అనేది కాదు, పెట్టిన వాటిల్లో 100% కరెక్ట్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోవాలి. అంటే 100% కరెక్ట్ అయితే దాంట్లో జరిగేది ఏంటంటే అమ్మా, అడ్వాంటేజ్ ఏంటంటే ఈ యాక్యురసీకి మార్కులు యాడ్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 20 బిట్స్ పెట్టాము, 20కి 20 కరెక్ట్ అయినాయి అనుకోండి అమ్మా, రౌండ్ అబౌట్ 24 మార్క్స్ వస్తాయి మనకి. అదే నేను 25 పెట్టాను, 25లో నాకు 5 తప్పులు అయినాయి అనుకోండి అమ్మా, అంటే నాకు 20 కరెక్ట్ అయినట్టు. 20 కరెక్ట్ అయ్యి ప్రతి బిట్కి 1.25 చొప్పున 1.25 తగ్గితే నాకు వచ్చే మార్కులు 18.75. అదే మీరు 20 పెట్టి 20నే కరెక్ట్ అయినాయి అనుకోండి అమ్మా, మీకు వచ్చే మార్కులు 24 వస్తాయి. అంటే పిల్లలందరికీ తెలియని విషయం ఏంటంటే యాక్యురసీ మీద ఫోకస్ పెట్టాలి. అంటే కొన్ని సబ్జెక్టులు యాక్యురసీ మీద ఫోకస్ పెట్టలేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ ఉంది అనుకోండి అమ్మా, ప్రతి ఆన్సర్ కరెక్టే అనిపిస్తుంది కాబట్టి దానికి మనం ఏం చేయలేము. అలానే జిఎస్ అంటే కరెంట్ అఫైర్స్, ఈ జనరల్ సైన్స్, వాటిల్లో కూడా మనం పెట్టిన ప్రతి ఆన్సర్ కరెక్ట్ అనుకునే పెడతాము. కానీ రీజనింగ్, అర్థమెటిక్లో ఈ రెండిట్లో కూడా 100% అంటే చెప్పి లేచి రావాలనే మాట మాట్లాడతానేనంటే ఎగ్జామ్లో మనం ఎన్ని బిట్లు మనకి రిజల్ట్ వచ్చాక ఎన్ని వచ్చినాయో చూసుకోవటం కాదు, నాకు ఇన్ని వస్తాయి చూసుకోండి, ఆ కాన్ఫిడెంట్గా చెప్పి లేచి వచ్చే పరిస్థితి కావాలమ్మా. అంటే ప్రాక్టీస్లోనేనమ్మా, మనం ముందు నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎట్లా అంటే ఎన్ని ఎక్కువ పెట్టామనేది కాదు, పెట్టినవి 100% కరెక్ట్ అవ్వాలి. ఒకవేళ మనం ప్రాక్టీస్ టెస్ట్లో ఒక బిట్ మిస్ అయ్యామనుకుందాము, క్రిటికల్ అనాలిసిస్ చేసుకోవాలి మనం. ఆ బిట్ ఏ కారణంతో తప్పు అయింది అంటే కారణాలు ఏముంటాయండి అని మీరు అడగచ్చు. అక్కడ ఉండే కారణాలు ఏమవుతాయి అంటే 2 కారణాలమ్మా. ఒకటి కాన్సెప్చువల్ మిస్టేక్ అంటాము, అంటే ఆ లెక్కకు ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏదో ఉండుంటుంది కదా, అది మన దగ్గర కరెక్ట్గా లేకపోవటం వలన తప్పు అయ్యి ఉండొచ్చు. సో విల్ కరెక్ట్ ద కాన్సెప్ట్. రెండోది స్పీడ్గా ఎక్కువ పెట్టాలనేటటువంటి ఉద్దేశంతో ఓవర్ స్పీడ్ మూలాన తప్పులు అవుతూ ఉంటాయి అమ్మా. యూజువల్గా స్టూడెంట్స్కి ఎక్కువ జరిగేది ఈ ప్లేస్లోనే జరుగుతూ ఉంటాయి. ఫాస్ట్గా అంటే మిగతా వాళ్ళకన్నా ఎక్కువ పెట్టాలనేటటువంటి దీంతో స్పీడ్ ఎక్కువైపోతుంది. సో స్పీడ్ మూలాన తప్పు అయింది అనుకోండి అమ్మా, గుర్తుపెట్టుకోవాలి మనం ఏంటంటే, ఇట్లాంటి లెక్క నేను చేస్తున్నప్పుడు స్పీడ్ ఎక్కువైతే నాకు తప్పులు అవుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా 1 సెకండ్ లేట్ అయినా పర్లేదు కానీ కరెక్ట్గా పెట్టాలని స్లో డౌన్ చేసుకొని, అంటే మనకి ఎక్కడెక్కడైతే తప్పులు అవుతున్నాయి అనేది పాస్ట్ నాలెడ్జ్ ఉందో, అంటే ఇంతకుముందు ఎగ్జామ్స్లో ఎక్కడెక్కడైతే తప్పులు అయినాయి అని మనం అనుకున్నామో
అట్లాంటి లెక్కలు వచ్చినప్పుడు కొంచెం స్లో చేసుకొని చేయాలి. ఉమ్, నెక్స్ట్ లాస్ట్ 4-5 ఇయర్స్ కట్ ఆఫ్ మార్కులు కూడా చెక్ చేసుకోవాలమ్మా వాళ్ళు. ఉమ్హు, అంటే నా టార్గెట్ ఎంత, నేను ఏ స్టేట్కి అప్లై చేశాను. అంటే నేను ప్రతి వీడియోలో ఇదే చెప్తే విసుగ్గా అనిపిస్తుందేమో కానీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా ప్రతి ఎగ్జామ్కి కూడా ఇది. ఉమ్, మనం ఏ స్టేట్కి అప్లై చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏపీకి అప్లై చేశాను అనుకోండి, నా కేటగిరీ జనరల్ కేటగిరీ అనుకోండి. ఏపీకి జనరల్ కేటగిరీకి గడిచిన 5 సంవత్సరాలుగా మార్కులు ఎట్లా ఉన్నాయి, దాన్ని బట్టి నాకు ఎన్ని వస్తే ఈ సంవత్సరం రావడానికి అవకాశం ఉంటుంది. సో అది టార్గెట్ పెట్టుకొని ఎగ్జామ్ రాయాలి. అంతేగాని ఉన్న 200 బిట్లు పెట్టేద్దాం అనుకొని 200కి 200 పెట్టామనుకోండి అమ్మా, తప్పులు ఎక్కువైపోతాయి. అది కొంచెం కాషియస్గా ఉండాలి. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే పిల్లలకి ఉమ్, ఆ మాక్ టెస్ట్ ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్ రాయాలి. అంటే ఆ 2 గంటల 40 నిమిషాలు అలా కూర్చొని ఎగ్జామ్ రాయటం కూడా ఒక ఆర్ట్ అమ్మ. ఉమ్హు, కదలకుండా మెదలకుండా 2 hours 40 minutes ఎగ్జామ్ రాయటం కూడా ప్రాక్టీస్ చేయాలి. దాంతోపాటు మనకు ఉన్న టైము ఇంకా 8 రోజులు టైం ఉంది వాటి నుంచి కౌంట్ చేసుకుంటే. ఉమ్, ఈ 8 రోజులు మనం ఆల్రెడీ ఏమైతే చదివి ఉన్నామో వాటిని రివిజన్ చేసుకోవటానికి వాడుకోవాలే కానీ కొత్త చదువు. కొత్తవి అక్కడి నుంచి వాళ్ళు చదువుతున్నారు, వీళ్ళు వీళ్ళు చదువుతున్నారని ఉమ్, మనం మెటీరియల్ బోర్డు అంతా పోగేసుకొని కూర్చొని చదవకూడదమ్మా. ఇది రివిజన్కి సరిపోయే టైమే కానీ ఉమ్, కొత్త కంటెంట్ తీసుకొని ప్రిపేర్ అయ్యేటటువంటి టైం కాదమ్మా ఇది. ఓకే. సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే సక్సెస్ అవటం చాలా తేలిక అవుతుందమ్మా. సరే, మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఏ డేట్స్ అనేది చాలా క్రూషియల్. సో రివిజన్ చేయాలి అని చెప్పారు, దాంతో పాటు ఇంకేం చేయాలి అంటారు? అంటే రివిజన్ చేసే సబ్జెక్టు ఒక జనరల్ స్టడీస్, జనరల్ నాలెడ్జ్ ఏనమ్మా. ఉమ్, జనరల్ నాలెడ్జ్ రివిజన్ చేస్తూ కనీసం ప్రతిరోజు ఒక ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్ రాయాలి. ఉమ్, 8 రోజులు రాస్తే అక్కడ కూర్చొని రాసే అలవాటు అనేది వస్తుంది. ఉమ్, ఒక్కోసారి ఏమవుతుందంటే అమ్మ, అన్నిటికన్నా బాగా ప్రాబ్లమాటిక్ థింగ్ ఏంటంటే పేపర్ కొంచెం టఫ్గా వచ్చింది అనుకోండి, ప్యానిక్ అయిపోతూ ఉంటారు. ట్రూ సార్. ఎలా ప్యానిక్ అవుతారంటే పిల్లలు, ఫస్ట్ క్వశ్చన్ రాలేదు నాకు, రెండోది రాలేదు, మూడోది రాలేదు, అమ్మో 3 క్వశ్చన్లు చదివితే 3 రాలేదు నాకు అంటే నాకు ఇంకేమి రావనుకుంటారు. బట్ వెనకాల ఉన్న 47 వాడుకోవచ్చు. ఆ కాన్ఫిడెన్స్ పోగొట్టుకోకూడదమ్మా ఎగ్జామ్ రాసే టైంలో. నెక్స్ట్ ఇంకొక అతిపెద్ద తప్పు ఏంటంటే ఉమ్, సీక్వెన్షియల్ సొల్యూషన్ అనేది ఒకటి చేస్తారమ్మా. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఉమ్, చిన్నప్పటి నుంచి మనకి స్కూల్లో కాలేజీలో అలవాటు చేసినటువంటిది. ఫస్ట్ క్వశ్చన్ రాశాక 2వ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి, 2వది రాశాక 3వది ఆన్సర్ చేయాలి, 3వది ఆన్సర్ చేశాక 4వది, ఇట్లా వరుసలో అలవాటు చేస్తారు. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా రాలేదనుకోండి, టీచర్ మనకి ఏం చెప్పారంటే గుర్తెచ్చుకునేదాకా ఆగండి కాసేపు, ఉమ్, ఆగి గుర్తెచ్చుకొని ఆ లెక్క చేసి తర్వాతకి వెళ్ళండి అన్నారు. కానీ ఇక్కడ చేయకూడదమ్మా. ఉమ్హు, ఎందుకంటే టైం బాగా వాల్యుబుల్, టైం సరిపోదు మనకి. అందుకని సీక్వెన్షియల్ సొల్యూషన్ కాకుండా ఎక్కడైనా ఒక బిట్ మనకు వచ్చు, 2 కేటగిరీలు రాదు, రాంది ఎడితిరిగి వదిలేసి వెళ్ళిపోవాలి. పోరాటం అయితే చేయకూడదు, ఫైట్ చేయకూడదు. లెక్కతో ఎగ్జామ్లో కూర్చొని ఉన్న టైంలో ఫైట్ చేయకూడదు. అది ఫస్ట్ది. రెండోది ఏంటంటే ఈ ఫైట్ చేసే నేచర్ మూలాన మనకి నెర్వస్ అయిపోతామమ్మా. అంటే టెన్షన్ వచ్చేస్తుంది, టైమర్ ఏమో రన్ అవుతూ ఉంటుంది. ఆ టెన్షన్ వచ్చేసి ఏమవుతుందంటే తర్వాత బిట్ వచ్చింది కూడా పోగొట్టుకుంటామమ్మా. yes. అందుకని సీక్వెన్షియల్ సొల్యూషన్ కాకుండా మనకి పేపర్ చివరి దాకా చూసుకుంటూ వెళ్ళిపోయి బాగా ఏమొచ్చో అవి చేస్తే సరిపోతుంది. నిజంగా చెప్తున్నాను, 30 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను, పిల్లలకి చాలా వచ్చు. ఉమ్, వచ్చు అనే విషయం వాళ్ళకి తెలియదు. క్వశ్చన్ కొంతమంది అయితే చివరిలో ఉన్న 10-15 క్వశ్చన్లు చదవకుండానే ఎగ్జామ్ నుంచి లేచి వస్తారు. అవును సార్, జరుగుతూ అది జరుగుతుంది, అది జరగకూడదు. ఉమ్, అంటే ఎగ్జామ్కి మనకు సెక్షన్కి ఉన్నటువంటి టైంలో అన్ని క్వశ్చన్లు చూసి ఏం చేయగలమో చేయాలి. అంతే తప్పించి వచ్చినవి అన్ని 1-2 వస్తే ఫస్ట్లో చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటూ మటుకు చేయకూడదు. అదొక్కటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందమ్మా. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.